దావోస్ లో లోకేష్ పర్యటనకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రి లోకేష్ ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలు వారితో చర్చించారు? శర్మ, ఏదైతే ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ లో జరుగుతుందో రాష్ట్రానికి పెట్టుబడులపై ఆకర్షించే దిశగా నారా లోకేష్ 3వ రోజు కూడా తన పర్యటన కొనసాగించారు. ఏదైతే ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లే ముందు అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆయన చాలా దూరం పాటు కాలినడకనే వెళ్లారు. అక్కడ ప్రస్తుతం -7 డిగ్రీలు చలిగా ఉంది, వాతావరణం ఉంది. అయినా సరే ఆయన కాలినడకనే అక్కడికి వెళ్ళడం జరిగింది. 3వ రోజు పర్యటనలో భాగంగా నారా లోకేష్ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇందులో పరిశ్రమ అవసరాలకు సంబంధించి నవీన ఆవిష్కరణ జరగాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఈ సమావేశంలో ప్రసంగించిన లోకేష్ దాదాపు ఆంధ్రప్రదేశ్ లో చేకూరుతున్న విద్యారంగంలో తీసుకొస్తున్న పలు విప్లవాత్మక మార్పుల్ని ఈ వేదికగా ఆవిష్కరించారు. ఏదైతే 250 కోట్ల రూపాయలతో 3 ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఏఐ శిక్షణ కి ఇవ్వడానికి వివిధ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించడానికి, ఆవిష్కరణను ప్రోత్సహించడానికి 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం దాదాపు 2024-25 మధ్యంతర బడ్జెట్ లో 255 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించేందుకు, అలాగే స్టెమ్, అలాగే ఏఐ విద్యపై దృష్టి సారించి 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అలాగే కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వంటి కార్యక్రమాలు విద్యారంగంలో ఆవిష్కరణ మార్గం సుగమం చేస్తాయని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లు వివరించారు. అలాగే ఐఐటి మెడ్రాస్ వంటి భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ తన అభ్యాసాలకు సిద్ధం చేస్తుందని చెప్పి కూడా లోకేష్ వెల్లడించారు. అలాగే విస్తృత ఉపాధి కల్పన, అలాగే సౌకర్యవంతమైన ఎన్ఫోర్స్మెంట్ మోడల్ తో నిరంతరం అప్ స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్ గా స్థాపించాలనే లక్ష్యంతో పెట్టుకుందామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా అంతకుముందు నారా లోకేష్ ఏదైతే ట్రైమాసిక్ హోల్డింగ్ భారత స్ట్రాటజిక్ ఇన్నోవేటివ్ హెడ్ రవి లాంబాతో ఆయన భేటీ అవడం జరిగింది. ఏదైతే ఇండస్ట్రియల్ పార్కులు, అలాగే డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టాలని చెప్పి కూడా రాష్ట్రంలో ఆయన వాటిని కోరటం జరిగింది. అలాగే విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్ లో REIT మోడల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని చెప్పి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అనుబంధ సంస్థ సెమ్కాస్ట్తో కలిసి రెన్యూబుల్ ఎనర్జీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పి కూడా కోరటం జరిగింది. విశాఖ, తిరుపతిలో సెమాటిక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు, అలాగే డేటా సెంటర్ పార్కులు ఏర్పాటుకు సహకరించాలని చెప్పి కూడా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు కృష్ణ.